మనం జాగ్రత్తగా వాడుకోగలగాలి కానీ మన వంటగదే వైద్యశాల కింద ఉపయోగపడుతుంది. దీనికి ఒక చక్కటి ఉదాహరణ నల్ల యాలకులు. దీన్నే పెద్ద యాలకులు, బృహత్ యాల అని కూడా అంటారు. చాలామందికి చిన్న యాలకులు తెలుసు కానీ పెద్ద యాలకుల గురించి తెలియదు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఈ పెద్ద యాలకులు లేదా నల్ల యాలకులు, దీని అద్భుతమైన ఔషధ ఉపయోగాలు, అలాగే దీన్ని ఉపయోగించి రకరకాల సమస్యను తగ్గించుకునేటువంటి పద్ధతులు, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నల్ల యాలకులు, వీటిని రోజు తీసుకుంటూ ఉంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు జరుగుతాయి. ప్రధానంగా ఇది కేవలం ఏదో వంటింటి వైద్యం కింద కాకుండా దీనిపైన శాస్త్రీయమైనటువంటి అధ్యయనాలు కూడా జరిగాయి. ఆ అధ్యయనాల వివరాలు కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఆయుర్వేద దృక్పథాన్ని కూడా తెలుసుకుందాం. నల్ల యాలకుల్ని సంస్కృతంలో బృహత్ యాల అంటారు. బృహత్ అంటే పెద్దది అని. చూడటానికి కూడా చిన్న యాలకుల కంటే పెద్ద యాలకులు పెద్దది. రెండింటికి బొటానికల్ సోర్స్ డిఫరెంట్. ఉదాహరణకు చిన్న యాలకులు మనం వాడుకునేటువంటి చిన్న యాలకులు ఎలిటేరియా కార్డమోమం అన్నటువంటి పేరుతో పిలుస్తారు. అయితే ఈ పెద్ద యాలకుల గురించి మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. వృక్షశాస్త్రపరంగా అమ్మమం సబులేటం అనే పేరుతో దీన్ని పిలుస్తారు. చిన్న యాలకులనేమో ఎలిటేరియా కార్డమోమం అయితే దీన్ని అమ్మమం సబులేటం అనేటువంటి పేరుతో పిలుస్తారు. బృహత్ యాలలో ఉండేటువంటి ఆ గింజలకి ఔషధ శక్తులు ఎక్కువ. దీన్ని పొడి చేసుకొని వివిధ వంటకాల తయారీకి వాడటమే కాదు, ఔషధ తయారీకి కూడా వాడతాం. ఇది సుగంధపు ఏజెంట్ కింద మనకి పనిచేస్తుంది. అయితే ఈ మొత్తం యాలక్కాయలో ఉపయోగపడేది ఏమిటి అంటే నిజానికి ఆ గింజలు. అంటే తోలు వలిచేసేసి ఆ గింజలు వాడగలిగితే దాంట్లో ఔషధ తత్వాలు ఎక్కువ. దీని ఔషధం కింద మీరు వాడాలనుకుంటే దీని గింజల పొడిని 1 నుంచి 3 గ్రాముల పొడిని వాడుకోవాలి. అంటే పావు టీ స్పూన్ నుంచి దాదాపుగా అర టీ స్పూన్ పొడిని ఔషధ రూపాలలో వాడుకోవాలి. మనం రకరకాల పద్ధతులు తెలుసుకోబోతున్నాం. ఈ పద్ధతుల్లో మీరు వాడుకోవాలనుకుంటే 1/2 టీ స్పూన్ వరకు మీరు వాడుకోవచ్చు. అయితే దీని ఉపయోగాలు 1-2 కాదు, అద్భుతమైన ఉపయోగాలు. ఉదాహరణకు చాలామందికి దంతక్షయం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ దంతక్షయం ఉన్నప్పుడు ఏం చేయాలి? చిగుళ్ళ వాపు ఇలాంటివి ఉన్నప్పుడు, అంటే ఆ నోటికి సంబంధించిన నోటి కుహరంలో ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు, అంటే వాపు కానీ లేకపోతే నొప్పి కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఈ పెద్ద యాలకుల గింజలు మీరు వాడుకోవచ్చు. దీన్ని నీళ్ళకి వేసి వేడి నీళ్ళు ముందు మరిగించుకొని ఆ వేడి నీళ్ళని దించి ఆ దించిన వేడి నీళ్ళకి ఈ యాలకుల గింజల్ని వేయాలి. వేస్తే కోల్డ్ ఇన్ఫ్యూజన్ దిగుతుంది. అంటే మామూలు వాటిలాగా దీన్ని మరిగించకూడదు. మరిగిస్తే ఏమవుతుంది అంటే దాంట్లో ఉండేటువంటి ఆరోమాటిక్ ప్రిన్సిపల్స్ ఆవిరైపోతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ సుగంధిత తైలాలు మనకు ఉపయోగపడాలి అంటే ముందు నీళ్ళను మరిగించి స్టవ్ నుంచి దించి అప్పుడు ఈ గింజలు వేసి మూత పెట్టాలి వెంటనే. అప్పుడు ఆ శీత కషాయం అంటే ఆ కోల్డ్ ఇన్ఫ్యూజన్ దిగుతుంది. ఇలాంటి ఈ కోల్డ్ ఇన్ఫ్యూజన్ తోటి పుక్కిట పట్టాలి. దీంతో దంతక్షయం, చిగుళ్ళ వాపు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక స్కిన్ డిసీజెస్ మీద కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఈ నల్ల యాలకుల్ని తాలూకా గింజల్ని మెత్తగా పొడి చేయాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు కానీ కొబ్బరి నూనె కానీ కలపాలి. అలాంటి పేస్ట్ అవుతుంది కదా, దాన్ని రింగ్ వర్మ్ మీద, తామర మీద ఇలాంటి చర్మ వ్యాధుల మీద ప్రయోగిస్తూ ఉంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇక చాలామందికి తలనొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒకవేళ మీకు ఈ తలనొప్పితోటి మీరు సతమతం అవుతూ ఉంటే అప్పుడు ఈ యాలకుల గింజలు దీన్ని మెత్తగా పొడి చేసి కాస్త నీళ్ళు కలిపి పేస్ట్లా తయారు చేసి దీన్ని అప్లై చేయండి. అప్పుడు ఇది ఒక కౌంటర్ ఇరిటెంట్లా పనిచేస్తుంది. లోపల నుంచి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది కదా, దీన్ని బయట నుంచి అప్లై చేసినప్పుడు ఆ రెండు కూడా ఒకదానికొకటి అడ్డుకొని ఈ తలనొప్పి అనేది ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. ఇంకొకటి, చాలామంది నోటి దుర్వాసన సమస్యతోటి బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఈ పెద్ద యాలకుల గింజలు వీటిని ఒక 4-5 నోట్లో పెట్టుకొని నమిలి ఆ రసం మింగుతూ ఉంటే లాలాజలం ప్రొఫ్యూజ్గా స్రవించి నోటి దుర్వాసన సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇక చాలామందికి ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లల్లో వీళ్ళల్లో చూస్తూ ఉంటాం, స్కూల్కి వెళ్ళేటప్పుడు వాంతులు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఈ ప్రయాణాలలో వాంతులు ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు ఈ యాలకుల గింజల పొడిని 2 నుంచి 3 గ్రాముల మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. అంటే దీన్ని నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు, లేదా నోట్లో పెట్టుకొని నీళ్ళతోటి మింగొచ్చు. ఎలా తీసుకున్నా కానీ ఈ మోషన్ సిక్నెస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి, దీన్ని చన్నీళ్ళకి వేసి గింజల పొడిని కొద్దిసేపు మూత పెట్టి అప్పుడు ఇన్ఫ్యూజన్ దిగుతుంది. దాన్ని మీరు తీసుకుంటూ ఉంటే లోపలికి అజీర్ణం, ఇంకా అనరెక్సియా నెర్వోజా, పొత్తి కడుపు నొప్పి
ఇలాంటి సందర్భాలలో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. దీన్ని ఈ కోల్డ్ ఇన్ఫ్యూజన్ని 10 to 15 ml తీసుకోవాలి. అంటే 2 టీ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ మోతాదుగా దీన్ని తీసుకుంటూ ఉండాలి. ఇక ఈ యాలకుల గింజల పొడిని 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు కూడా తగ్గుతుంది. దగ్గు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ ఇరిటేషన్ ఇలాంటివి, అప్పుడు ఈ యాలకుల గింజల పొడి, పెద్ద యాలకుల గింజలని మెత్తగా పొడి చేసుకొని దాన్ని ఒక 1/2 టీ స్పూన్ మోతాదుగా, అవసరం ఉంటే టీ స్పూన్ వరకు కూడా దీన్ని తీసుకోవచ్చు. తగినంత తేనెతో కలిపి చప్పరిచి మింగాలి. దీంతో దగ్గు తగ్గుతుంది. ఇంకోటి, ఈ చాలామందికి ఇన్ఫ్లమేషన్ కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు జాయింట్స్ పైన ఇలాంటి చోట్ల. అలాంటప్పుడు ఈ నల్ల యాలకుల గింజల్ని కొంచెం ఆవ నూనెతో కలిపి లేదా కొబ్బరి నూనెతో కలిపి పేస్ట్లా తయారు చేసి నొప్పున్న చోట అప్లై చేయాలి. దీంతో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అలా ఇంకొక ఆసక్తికరమైన విషయం, కొంతమంది ఎక్స్టర్నల్ పైల్స్ తోటి బాధపడుతూ ఉంటారు, అర్సెస్ తోటి. అలాంటప్పుడు ఈ నల్ల యాలకుల గింజల పేస్ట్ని అంటే నీళ్ళతోటి కలిపి కానీ, కొబ్బరి నూనెతో కలిపి కానీ, ఆవ నూనెతో కలిపి కానీ, నెయ్యితో కలిపి కానీ ఆ పైల్స్ మీద అప్లై చేయాలి. దీంతో ఆ పైల్స్లో ఉండేటువంటి దురద, నొప్పి, మంట, ఇన్ఫ్లమేషను ఇలాంటివి తగ్గుతాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం, చాలామంది సైనసైటిస్తో బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఈ యాలకుల గింజల ఆయిల్ దొరుకుతుంది మీకు. ఇలాంటి ఈ నల్ల యాలకుల గింజల ఆయిల్ని ఈ సైనసైటిస్తో బాధపడే వాళ్ళు నాస్టిస్ లోపల చుక్కల మందులుగా వేసుకోవాలి. అంటే నసికర్మ కింద వేసుకోవాలి. దీంతో సైనసైటిస్లో ఉండేటువంటి కంజెషన్, నొప్పి వెంటనే తగ్గుతాయి. అలాగే ఒక్కోసారి కఫం పేరుకుపోవటం వల్ల ఈ జ్వరం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి జ్వరానికి ట్రీట్మెంట్ కింద దీన్ని ఉపయోగించుకోవచ్చు. సింపుల్గా ఈ యాలకుల గింజల్ని నీడకు వేసి పేస్ట్లా తయారు చేసి అప్పుడు ఆ పేస్ట్ని ఎక్స్టర్నల్గా పూసుకోవాలి. దీంతో ఆ జ్వర తీవ్రత తగ్గుతుంది. అలాగే ఈ నల్ల యాలకుల గింజల్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని, లేదా వేడి నీళ్ళకి ఈ నల్ల యాలకుల గింజల్ని వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉంచితే ఆ ఇన్ఫ్యూజన్ దిగుతుంది. ఇలాంటి ఈ ఇన్ఫ్యూజన్ని అంటే ఈ శీత కషాయాన్ని దీన్ని 1 టేబుల్ స్పూన్ మోతాదుగా, అవసరం ఉంటే 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా లోపలికి తీసుకుంటూ ఉంటే జలుబు వల్ల వచ్చినటువంటి ఈ జ్వరం తగ్గుతుంది. అయితే మరి ఈ యాలకులు అందరికీ ఉపయోగపడతాయా అంటే మామూలుగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దీనికి ఉండవు. అయితే ఒకవేళ ఎసిడిటీ తోటి మీరు బాధపడుతూ ఉంటే అప్పుడు మాత్రం దీని వాడకాన్ని తగ్గించాలి. లేకపోతే ఓవర్గా దీన్ని తీసుకుంటే మళ్ళీ యాసిడ్ ఎక్కువ సెక్రేట్ అయిపోయి, స్టిమ్యులేట్ అయిపోయి మళ్ళీ అది హైపర్ ఎసిడిటీలోకి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ యాలకుల్ని అనేక ఔషధాల తయారీలకు వాడుతూ ఉంటాం. ఉదాహరణకు శారిబాధ్యాసవం, కళ్యాణక కృతం, అలాగే ఏలాది తైలం ఇలాంటివి. ఇలాగా ఈ యాలకులకి అనేక ఉపయోగాలు. అయితే యాలకులు అంటంతోనే చాలామందికి ఆ లేత ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి చిన్న యాలకులు గురించే తెలుస్తుంది. కానీ మనం ఇప్పుడు చెప్పుకుంటుందంతా కూడా పెద్ద యాలకుల గురించి. నిజానికి ఇవి కాస్త నలుపు రంగులో ఉంటాయి కాబట్టి నల్ల యాలకులని కొన్ని ప్రాంతాల్లో అంటూ ఉంటారు. వీటిని వాడుతూ ఉంటే మెడిసిన్గా అనేక రకాల సమస్యలు తగ్గుతాయి. అవి మనం చెప్పుకున్నాం. కానీ కొన్ని సమస్యల మీద శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయి. అంటే దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ ప్రాపర్టీ కానీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ కానీ, వైటమిన్ సి, పొటాషియం ఇలాంటి ముఖ్యమైనటువంటి పోషకాలు వీటన్నిటి వల్ల ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అంటే యాంటీ మైక్రోబెల్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటాక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి అనేక రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు అనేక కారణాలతోటి కిడ్నీ సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి. రెగ్యులర్గా ఈ పెద్ద యాలకుల్ని ఆహారంలో చేర్చుకొని తింటూ ఉంటే ఇది ఆ శరీరం నుంచి టాక్సిన్స్ని దూరం చేస్తుంది. అంతేకాదు మూత్ర విసర్జనకి సంబంధించిన సమస్యలు కూడా దూరం చేస్తుంది. పెద్ద యాలకుల్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు, ఇతర అంశాలు ఇవన్నీ కిడ్నీ ఫంక్షన్ని మెరుగుపరుస్తాయని జర్నల్ ఆఫ్ నెఫ్రాలజీ 2020లో పబ్లిష్ చేసింది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఈ నోటి దుర్వాసన సాధారణంగా నోటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అట్లాగని ఈ యాంటీ బ్యాక్టీరియల్స్ వాడితే మళ్ళీ ఫంగస్ పెరిగిపోతుంది, ఓరల్ థ్రష్ వస్తుంది. దానికి ఒక పరిష్కారం ఏంటంటే ఈ యాలకులు. పెద్ద యాలకులని చప్పరించి మింగుతూ ఉంటే కాస్త నవిలి అప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా దూరం అవుతుంది. చిగుళ్ళ ఇన్ఫెక్షను, దంతాల ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా దూరం అవుతాయి. నోటి దుర్వాసన తగ్గించడానికి ఇది అమోఘంగా పనిచేస్తుంది. యాలకుల్లో ఉండేటువంటి ప్రత్యేకమైన యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు నోటి ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి సహాయపడతాయని డెంటల్ రీసెర్చ్ జనరల్ 2019లో పబ్లిష్ అయింది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, కడుపు సంబంధిత సమస్యలు కూడా దీంతో తగ్గించుకోవచ్చు. పెద్ద యాలకుల్ని తీసుకోవటం వల్ల ఆ కడుపుకు సంబంధించినటువంటి అనేక సమస్యలని వీటిని ఎదుర్కోవచ్చు. చాలామందికి ఆకలి ఉండదు కదా, అలాంటి సమస్యలను దూరం చేయడానికి ఈ పెద్ద యాలకులు లేదా నల్ల యాలకులు సహాయపడతాయి.
యాలకల్ని తీసుకోవటం వల్ల దీన్ని అంటే 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా కడుపులో గ్యాస్, ఎసిడిటీ ఇలాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు మీరు. అలాగే కడుపు ఉబ్బరింపు కూడా దీంతో దూరం అవుతుంది. అంతేకాదు ఎసిడిటీని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని గ్యాస్ట్రోఎంట్రాలజీ రివ్యూ 2021లో పబ్లిష్ చేశారు. ఇవన్నీ అయితే ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఇది రక్త ప్రెషర్ని పెంచుతుంది. పెద్ద యాలకలలో వైటమిన్ సి, పొటాషియం, యాంటాక్సిడెంట్లు ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆ స్కిన్ తాలూకు బ్లడ్ ఫ్లోని మెరుగ్గా చేస్తాయి. ఎందుకంటే దీంట్లో మెరుగుపరిచే నేచర్ ఉంది కాబట్టి. దీంతో చర్మం సహజంగా అందంగా, ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది. దీంట్లో విటమిన్ సి, యాంటాక్సిడెంట్లు ఇవన్నీ కూడా రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తాయని కార్డియోవాస్కులర్ రీసెర్చ్ 2022లో పబ్లిష్ చేసింది. ఇక అతి ముఖ్యమైన మరొక విషయం మీకు చెప్పాలి. ఇది గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. పెద్ద యాలకల్లో యాంటాక్సిడెంట్ తాలూకు తత్వాలు ఉంటాయి. ఇవి హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి, గుండె పనితీరుని మెరుగుపరుస్తాయి. ఈ యాలకుల గింజల్ని నవ్వటం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. గుండె కండాల తాలూకు ఫంక్షనింగ్ పైన ఇది పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల గుండె సమస్యలని ఎదుర్కోవచ్చు. యాలకుల్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ కూడా హార్ట్ హెల్త్ని మెరుగుపరుస్తాయని హార్ట్ హెల్త్ జనరల్ 2013లో పబ్లిష్ చేశారు. ఇలాగా ఈ సైంటిఫిక్ బ్యాకింగ్ కూడా దీనికి చాలా ఉంది. కాబట్టి ఈ నల్ల యాలకలు లేదా పెద్ద యాలకలు, బృహదయాల లేదా స్థూలయాల దీన్ని గింజల్ని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా అనుపాన సహితంగా మీరు కనుక వాడుకోగలిగితే అనేక ఆరోగ్య లాభాలని మీరు పొందొచ్చు. ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఈ నల్ల యాలకల తాలూకు ఈ ఔషధ ఉపయోగాలు అనన్య సామాన్యం, అద్భుతం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తనకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. బెల్ బటన్ని క్లిక్ చేస్తే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు ఇంటిమేషన్ ద్వారా తెలుస్తుంది కాబట్టి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.